తెలంగాణలో మండే ఎండలతో పాటు రాజకీయ వేడి కూడా హీటెక్కిస్తుంది. తెలంగాణలో 12 సీట్లు ఖాయం. అమిత్ షా ధీమా 40 ఏళ్ల రజాకార్ల పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిస్తూ రజాకార్ల గుప్పట్లో చిక్కుకుపోయిన హైదరాబాద్కు విముక్తి కలగాలంటే ఈసారి బీజేపీకే ఓటు వేయాలని ఓటర్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. మజ్లిస్కు కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో తిరుగులేని శక్తిగా ఉన్న మజ్లిస్ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు బుధవారం రాత్రి భారీ రోడ్ షో నిర్వహించారు. అమిత్ షా రాకతో మజ్లిస్ ఇలాకా మొత్తం కాషాయమయంగా మారింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కొంపెల్ల మాధవిలతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. పాత బస్తీకి చేరుకున్న అమిత్ షా తొలుత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత లాల్ దర్వాజా నుంచి సుధా టాకీస్ వరకు మాధవిలతకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. లాల్ దర్వాజా మహంకాళి ఆలయం నుంచి షాలిబండ సుధా టాకీస్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగింది. అడుగడుగున పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు. పలువురు మహిళలు బోనాలతో ఎదురై స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలతో పాత బస్తీ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్ షో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మాధవిలతకు మద్దతు ఇచ్చి గెలిపించాలని అమిత్ షా అభ్యర్థించారు. జై శ్రీరామ్, జై హింద్ నినాదాలతో ముందుకు సాగారు. అయితే రోడ్ షో ముగిసేసరికి సమయం మించిపోవడంతో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై అమిత్ షా 2 నిమిషాల మేర హడావుడిగా ప్రసంగించి ముగించారు. గత 40 ఏళ్లలో మజ్లిస్ పాలనలో పాత బస్తీ ఏమాత్రం బాగుపడలేదని బీజేపీ అభ్యర్థి సోదరి మాధవిలతను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అమిత్ షా వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అభ్యర్థి మాధవిలత తదితరులు పాల్గొన్నారు. అలాగే వారితో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పాల్గొన్నారు. రోడ్ షో ముగించుకొని అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, జిల్లా అధ్యక్షులతో అమిత్ షా సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రచార సరళిని సమీక్షించారు. ఎన్నికలకు మరో 10 రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతంగా కొనసాగించాలని ఆదేశించారు. డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకోవడంలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీ ఈసారి 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. మరో 3 స్థానాల్లో గట్టి పోటీ ఉందని, స్థానిక నాయకత్వం కష్టపడితే వాటిలో కూడా అద్భుతం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ అనూహ్య స్థాయిలో పెరిగిందని, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త తన కుటుంబంతో పాటు మరో 3 కుటుంబాలను ప్రభావితం చేసేలా కష్టపడి పనిచేయాలని సూచించారు.